తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం లడ్డు విషయంలో కల్తీ జరిగిందంటూ, అంటే నెయ్యిని కల్తీ చేసేసారంటూ గతంలో 2 నెలల నుండి ఈ వార్త చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికి కూడా హాట్ టాపిక్గా ఈ అంశం ఉంది. అయితే సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. సుప్రీంకోర్టు కూడా ఒక సంచలన తీర్పిచ్చింది. విచారణ చేపట్టడం కోసం ఒక టీంని ఏర్పాటు చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు విచారణ చేపడతారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ ఇది గనక నిజమైతే గనక, ఇది కల్తీ జరిగిందంటూ వాస్తవాలు గనక నిజమైతే దోషులు ఎంతటి వారినైనా సరే కఠినంగా శిక్షిస్తాము అంటూ సుప్రీంకోర్టు ఒక సంచలనం తీర్పిచ్చింది. అయితే అధికారులు ఎవరంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి 2 అధికారులు నియమించింది. అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఒక అధికారిని నియమించింది. లోకల్ పోలీస్ అంటే ఏపీ పోలీసులకు సంబంధించినటువంటి 2 అధికారులు నియమించింది. అలాగే మొత్తం 5 టీముతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు కల్తీ జరిగిందా, నెయ్యి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ డంప్ చేస్తున్నారు, అంటే ఎక్కడ దీన్ని సేవ్ చేస్తున్నారు, కల్తీ లడ్డూని ఎలా తయారు చేస్తున్నారని చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. దీంట్లో కొన్ని ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటకు వచ్చాయి. అసలు నెయ్యి ఎక్కడి నుండి వస్తుందంటే ఏఆర్ డైరీ నుండి వస్తుంది. ఏఆర్ డైరీ అనేది కాంట్రాక్ట్ తీసుకుందనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి నెయ్యి అంతా ఉత్పత్తి చేయడానికి కాంట్రాక్టర్లు పెడతారు కదా, అలాగే కాంట్రాక్ట్ను దక్కించుకున్నది ఏఆర్ డైరీ. ఈ ఏఆర్ డైరీ అనే సంస్థ నెయ్యిని డైరెక్ట్గా తిరుమలకి తీసుకువెళ్తుంది. అంటే ఈ కాంట్రాక్టర్ మొత్తం అంతా నెయ్యిని అక్కడికే డిస్ట్రిబ్యూషన్ చేసేది ఏఆర్ డైరీ. అయితే ఏఆర్ డైరీ కనీసం నెయ్యి తయారు చేయడం కానీ, అక్కడ వాళ్ళు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇలాంటి ఏమీ లేవు. కేవలం ఒక కాంట్రాక్టర్ సంబంధించిన ఒక సంస్థ ఏఆర్ డైరీ. కానీ ఏఆర్ డైరీ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొస్తుంది. అది ఎక్కడంటే వైష్ణవి డైరీ అని చెప్పి ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ నుండి వైష్ణవి డైరీ అనే ఆ సంస్థ నుండి ఏఆర్ డైరీ కొనుక్కుంటుంది. ఏఆర్ డైరీ నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళు నెయ్యిని సప్లై చేస్తున్నారు. అంటే ఒక చైన్ లింక్ అనమాట. మధ్యలో మాత్రం ఏఆర్ డైరీ ఉంది, కానీ కొనుక్కునేది ఎక్కడ? ఉత్తరాఖండ్ నుంచి కొనుక్కొస్తున్నారు. ఆ ఉత్తరాఖండ్లో నెయ్యి ఎలా తయారు చేస్తారో ఈ రోజున ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ జార్ఖండ్ ఆ సరిహర ప్రాంతాల్లో మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ ఎంక్వైరీ చేసి చూస్తే దీంట్లో ఖచ్చితంగా నెయ్యి కల్తీ జరుగుతుందంటూ ఒక ప్రణాళిక వచ్చారు. అంటే దీంట్లో పంది కొవ్వు ఇలా రకరకాలు కలుస్తున్నాయని చెప్పి కొన్ని వార్తలు ఏదైతే వచ్చినాయో ఈ వార్తలు ముమ్మాటికి నిజాలే. అయితే వీళ్ళు ఇదంతా ల్యాబ్ రిపోర్ట్ని ఎక్కడ నుండి వస్తాయంటే చెన్నై సంబంధించి ఎస్ఎంఎస్ ల్యాబ్ డైరీ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ ఈ ల్యాబ్లో మొత్తం దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ అక్కడ ఇస్తున్నారు. నెయ్యిలో ఎంత ఉంది, ఎలా ఉంది, ఏంటి అని చెప్పి ప్రతిదీ ల్యాబ్ రిపోర్ట్ చెన్నై నుండి వస్తుంది. అయితే ఇది ఉత్తరాఖండ్ నుండి ఈ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకర్స్, ఈ నెయ్యి ట్యాంకర్స్ అన్నీ ఏపీలోకి రావడం, ఏపీలో మొత్తం ఈ టోల్గేట్లన్నీ దాటుకొని రావడం, తిరుమలకి వెళ్ళడం కరెక్ట్గానే జరుగుతూ ఉంది. కానీ అసలు ఏఆర్ డైరీ సంస్థ ఉంది చూసారా, అసలు కనీసం వాళ్ళకి ఏమీ లేక కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం చేసిందండి ఈ పనులన్నీ. దక్కించుకొని తక్కువకి ఎంత 350, 400, 500 లోపు నెయ్యిని కొనేసి అసలు పూర్తి నాణ్యత ఉన్నటువంటి నెయ్యి సుమారు 900 లేదా 1000 రూపాయలు చిల్లర ఉంటుంది. 500 లోపు దొరికేసేటువంటి నెయ్యి తీసుకొచ్చి లడ్డూలో కలిపేస్తారంటే ఎంత దారుణం అండి అది. అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, రకరకాల సంబంధించినటువంటి ఆ కొవ్వు కలిసింది అనడంలో ఎటువంటి సందేహం. పక్కా ఈ టీం ఏదైతే ఉందో పూర్తి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి సుప్రీంకోర్టు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో బయటపడ్డ నిజాలు ఇవన్నీ ఇప్పుడు. అంటే గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎంత అవినీతి ఎంత దారుణంగా జరుగుతున్నా సరే కనీసం పట్టించుకోలేదంటే దీంట్లో ఆలోచించాల్సిన విషయం చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఈ వైవి సుబ్బారెడ్డి ఒక చైర్మన్కి తెలుసు ఏం జరుగుతుంది, లడ్డు ఎక్కడ విధానం తయారవుతుంది, ఎంత సైజులో తయారు చేయాలి, దాన్ని తయారు చేయడానికి ఎంతమంది అక్కడ అంటే ఎంతమంది టీం ఉండాలి. సో ఇలాంటివన్నీ అండవర్లోనే కదా చైర్మన్ చెప్పినట్టు కదా ఇక్కడ జరిగే విషయాలన్నీ. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఈ నెయ్యిని ఎక్కడ డంప్ చేస్తున్నారు, ఆ నెయ్యిని తర్వాత లడ్డూకు సంబంధించినటువంటి పదార్థాలన్నీ కలిపేటప్పుడు ఎంత మోతాదుల్లో కలపాలి, ప్రతిదీ ఆ చైర్మన్ ఆదేశాల మేరకు జరిగేది. అలాంటిది చైర్మన్ ఎంత అజాగ్రత్తగా ఉండడం ఏంటి?
ఇది కేవలం ఇప్పుడు ఒక సంవత్సరం ఒక నెల బట్టి జరిగేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఎవరినైతే ఆ టీడీడీ సంబంధించినటువంటి చైర్పర్సన్లు మార్చారో, కొత్త చైర్మన్లు ఎక్కారు, అప్పటి నుండి కూడా ఈ కల్తీ జరుగుతుందంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కాకుండా మెయింటెనెన్స్ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు పెట్టే భోజనాల్లో కూడా కల్తీ జరుగుతుందంటూ రేషన్ బియ్యాలతో అన్నాలు వండేస్తున్నారట్టు, పప్పులు, తర్వాత ఇట్లా ఉప్పుగా ఇలాంటి అన్నిటిలో సరైన నాణ్యత లేదు అంటూ దాంట్లో కొన్ని అక్కడ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా మెయింటెనెన్స్ చేసే విధానం సరిగ్గా లేదు. ఎందుకంటే వచ్చే వాళ్ళు క్యూ పద్ధతి లేదు, రకరకాలుగా మొత్తం అవకతవకలే, సరిగ్గా భద్రత విషయం కూడా సరిగ్గా లేదంటూ చాలా ఆరోపణలు గత 5 సంవత్సరాల్లో టీడీడీకి సంబంధించి చాలా వచ్చినాయి. ఈ అన్ని వ్యవహారాలు ఈ రోజున ఏదైతే ఈ బృందం వచ్చిందో, ఈ సిబిఐ సంబంధించినటువంటి సిట్ అధికారులు ఎవరైతే వీళ్ళందరూ వచ్చారో పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి సుప్రీంకోర్టుకి ఇప్పుడు ఒక నివేదికను పంపించడానికి రెడీగా ఉన్నారు. అంటే కల్తీ జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు చెప్పాడు. కల్తీ జరగలా, కూటమి ప్రభుత్వం కావాలని విమర్శలు చేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం కావాలని మమ్మల్ని టార్గెట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయడం కోసమే కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నింది, అందులో ఈ లడ్డు అనేది ఒక భాగం, ఈ లడ్డూని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి మొత్తం సూపర్ 6 పథకాలని పక్కన పెట్టేశారు, రాష్ట్రంలో డైవర్టింగ్ పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ అయినాయి అంటూ రకరకాల ఆరోపణలు చేశారు గతంలో. అంటే గతంలో ఆరోపణలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రోజున ఈ సిట్ అధికారులు మొత్తం వ్యవహారాలన్నీ ఈ రోజున కళ్ళకు కట్టినట్టు చూపించారు కదా. మరి దీనికి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో మీరు మాట్లాడారు కదా, కల్తీ ఏ చేయలేదు, లడ్డు కల్తీ ఏం చేయలేదు, లడ్డు అంతా మేము చాలా నాణ్యతమైన లడ్డూని తయారు చేసాం, మేము తక్కువగా నెయ్యిని కొనుగోలు చేసాము, అంటే రాష్ట్రానికి ఎంతో డబ్బు మిగిల్చాము, ఎన్నో రకాలుగా మేము సేవ్ చేసాము, ఇదంతా కల్తీ ఏం జరగలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అంటే ఈ మాటలని కేవలం మాటల వరకే పరిమితమా? ఇవన్నీ కేవలం మాటల వరకే పరిమితమా? అంటే ఇవన్నీ అబద్ధాలనే అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని ఇన్ని రకాలుగా విమర్శించారు అంటే సుప్రీంకోర్టు కూడా మాకే తీర్పిచ్చింది, సత్యమేవ జయతే అని చెప్పి పోస్టులు కూడా పెట్టారు. లడ్డు విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు, నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, నిజమే గెలుస్తుంది, చంద్రబాబు అబద్ధం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాడు కాబట్టి సుప్రీంకోర్టు వాదనలు నమ్మి సత్యమేవ జయతే అని చెప్పి కూడా మీరు పోస్టులు పెట్టారు కదా సోషల్ మీడియాలో. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు చేసింది? ఒక పక్కన కల్తీ జరిగిందంటే పక్క ఆరోపణలు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. అంటే చంద్రబాబు గారు దీని అంతగా ప్రధాన కారణం అంటూ చాలా మాటలు చెప్పడం ప్రయత్నం చేశారు. కానీ ఈ సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి సిట్ అధికారులను ఏర్పాటు చేసిందో, ఎప్పుడైతే ఎంక్వైరీలు స్టార్ట్ చేశారో, సో దీనికి సంబంధించిన ప్రతి విషయాలు బయటపడతా ఉన్నాయి. రాబోయే రోజులు దీని మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వబోతా ఉంది. దోషులను కఠినంగా శిక్షిస్తారని చెప్పి ఒక మాట ఇచ్చింది కదా, హామీ ఇచ్చింది కదా. ఇది గనక నిరూపణ అయ్యి ఖచ్చితంగా ఈ వాస్తవాలను అలాగే వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టులో కనుక ఫైల్ అయితే కనుక ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నా సరే తగ్గ పనిష్మెంట్ తీసుకోలేదు. ఎందుకంటే దేవుడితో చెలగాటం ఆడుతున్నారండి. రాజకీయాల ముసుగులు దేవునితో చెలగాటం ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఏది కావాలో అది కోరుకోవాలి. అలాంటిది దేవుడితో వెళ్ళి చెలగాటం ఆడితే ఈ సంబంధించినటువంటి వాళ్ళు ఊరుకుంటారా? సో దీనికి సంబంధించి ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి.